కానీ తమిళ్ వాళ్ళు కానీ కన్నడిగాస్ కానీ వాళ్ళ భాష కోసం చచ్చిపోతారు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాకి ఆస్కార్ వస్తేనో, పివి సింధు గోల్డ్ మెడల్ కొడితేనో, లేదంటే ఎవరన్నా ఏదైనా సాధిస్తేనో మన భాష మనకు గుర్తొస్తారు తప్ప నార్మల్ సర్కమ్స్టాన్సెస్ లో మనం మన భాషకు అంత ప్రయారిటీ ఇవ్వం. కానీ ఒక దేశం ముందుకెళ్లాలంటే మనం భారతీయులం అనే భావన ఉండడం ఎంత ముఖ్యమో, మన రాష్ట్రం ముందుకెళ్లాలంటే కూడా మనం తెలుగు వాళ్ళం అనే భావన మనకు ఉండడం అంతే ముఖ్యం. ఎందుకంటే మన జాతి నిర్మాతలు తెంగళి వెంకయ్య గారు గాని, గిడుగు రామ్మూర్తి గారు గాని, కందుకూరి వీరేశలింగం గారు గాని, టంగుటూరి ప్రకాశం పంతులు గారు గాని, లేదంటే పొట్టి శ్రీరాములు గారు గాని, వీళ్ళందరూ ఎంతో సఫర్ అయ్యి సాక్రిఫైస్ చేస్తే మనకి వాళ్ళ తెలుగు వాళ్ళు అనే ఐడెంటిటీ వచ్చింది. కానీ మన జనరేషన్ కి వచ్చేసరికి అలాంటి ఐడెంటిటీని మనం బ్యాక్గ్రౌండ్ లోకి తోసేసి కులాల్ని ఫోర్ గ్రౌండ్ లోకి తీసుకొచ్చు. అందుకే ఎక్కడా లేనంత కుల ప్రస్తావన మన రాష్ట్రంలోనే ఉంటుంది. కమ్మ, కాపు, మాల, మాదిగ, రెడ్డి, బ్రాహ్మణ ఇన్ని కులాలు ఉన్నాయి. మళ్ళీ అందులో ఉపకులాలు ఉంటాయి. మనలో ఇంత డివిజివ్నెస్ ఉండడం వల్ల దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని పొలిటీషియన్స్ ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎలా పొలిటికలైజ్ చేయగలరో కోనసీమ పేరు మార్చినప్పుడు జరిగిన గొడవలు చూస్తే మనకు అర్థమవుతుంది. మన కులం మనకు గొప్పే అవ్వచ్చు, తప్పులేదు అందులో. కానీ ఒక రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నప్పుడు కులాన్ని మించి చూడాలి. అలానే ఒక దేశం గురించి ఆలోచిస్తున్నప్పుడు రాష్ట్రాన్ని మించి చూడాలి. అందుకే ఎప్పుడు కూడా కులం, ప్రాంతం, మతం, రాష్ట్రం, దేశం ఇదే ఆర్డర్ ఉండాలి. అలా ఉంటేనే మన వ్యవస్థని మనం ముందుకు తీసుకెళ్లగలం.